السلام عليكم ورحمة الله. السلام عليكم ورحمة الله. الله الله لا إله إلا الله الله ولله الحمد. يسمن ولا يغني من جوع وجوه يومئذ ناعمة لسعيها راضية في جنة عالية لا تسمع فيها لاغية فيها عين جارية فيها سرر مرفوعة وأكواب موضوعة ونمارق مصفوفة وزرابي مبثوثة أفلا ينظرون إلى الإبل كيف خلقت وإلى السماء كيف رفعت وإلى الجبال كيف نصبت وإلى الأرض كيف سطحت فذكر إنما أنت مذكر لست عليهم بمسيطر إلا من تولى وكفر فيعذبه الله العذاب الأكبر إن إلينا إيابهم. चाहते हैं वहां पहुंचकर करने की कोशिश। ముస్లిం సోదరి మనలందరికీ ఈదుల్ అదా ముబారక్. ఈ సందర్భంగా త్యాగాలకు ప్రతిరూపమైన ఈ పండుగ బక్రీద్ పండుగ. త్యాగం అంటే తనకు అత్యంత ప్రియమైన తన ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు తన కుమారుని కూడా ప్రాణాన్ని త్యజింపజేయడానికి కూడా సిద్ధపడినప్పుడు అంతకన్నా త్యాగం ఇంకొకటి ఉండదు ప్రపంచ మానవాళికి. ఈ విషయం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతూ వస్తూ ఉంది. దాని బదులుగా తన కుమారుని ఇస్మాయిల్ అలైహిస్సలాంని కుర్బానీ ఇవ్వడానికి బదులుగా జన్నత్ నుంచి జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు తన యొక్క దుంబాను తీసుకుని వచ్చి ఇక్కడ కుర్బానీ ఇవ్వడం ద్వారా అదే యొక్క ఆచారాన్ని ప్రపంచ మానవాళికి తెలియజేస్తూ ప్రపంచమంతా ఇదే విధంగా కొనసాగాలని ఆజ్ఞాపించడమైనది. కాబట్టి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో విద్యా వైద్య రంగాల్లో అభివృద్ధి చెందుతూ ప్రభుత్వాలు మారినా ప్రజలు ఉంటారు. ప్రజలందరూ బాగుండాలి, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, భారతదేశం ప్రపంచ ప్రఖ్యాతిగాంచాలి అనేసి ఈ శుభ సందర్భంగా మీడియా మిత్రులకి నేను ప్రపంచ మానవ హక్కుల మండలి మీడియా సౌత్ ఇండియా మీడియా సెక్రటరీగా ఉన్నందున మీడియా మిత్రులందరికీ కూడా ఈ శుభ సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్. పట్టుకుంటావా? ఈద్ ముబారక్ టు సబ్కో.
बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्हम्दुलिल्लाह, अल्लाह का शुक्र है कि अल्लाह ताला ने हम लोगों के लिए 2 ईदें अता फरमाया है। उसमें से एक ईद उल अज़हा यानी बकरीद है। तो इसमें हम अल्लाह ताला के हुक्म के मुताबिक अल्लाह को राज़ी करने के लिए जानवरों को ज़ुबा करते हैं। जानवरों की जान लेने से हमें कुछ नहीं मिलता, लेकिन अल्लाह को भी कुछ नहीं मिलता, लेकिन अल्लाह ताला ये अल्लाह से करीब होने का एक ज़रिया बनाए हैं, इसलिए हम ये काम कर रहे हैं। तो लिहाजा तमाम मुसलमानों को मुबारकबादी देता हूँ कि अल्लाह ताला आप तमाम लोगों को और हम सब को आज की पूरी खुशियाँ नसीब फरमाए और आज के दिन हम कुर्बानी करके अल्लाह को राज़ी करने की तौफीक अता फरमाए। और ख़ास बात इसमें ख़याल रखें कि जो भी कुर्बानी कर रहे हैं, तो जो भी जानवर कुर्बानी करना है उसमें पूरी पाकी सफाई का लिहाज रखें। मुसलमान हैं, मुसलमान से किसी को तकलीफ़ नहीं होना है। हमारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम भी हदीस में फरमाए हैं कि मुसलमान वो है जिसके ज़रिए से किसी को तकलीफ़ ना हो। तो लिहाजा पाकी सफाई का पूरा ख्याल रखना, और इस्लाम में पाकी सफाई को आधा ईमान कहा गया है, इसलिए पूरा ख्याल रखें। अल्लाह ताला मुझे भी आपको भी अमल करके अल्लाह को राज़ी करने की तौफीक अता फरमाए। పలమనేరు ముస్లిం సహోదరులకు పలమనేరు మర్కజ్ తరఫున మరి ప్రత్యేకంగా నా తరఫున బక్రీద్ శుభాకాంక్షలు. అందరూ ఈరోజు కుర్బానీతో పాటు తమ ఆనందాన్ని కూడా తమ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క సహోదరులతో పంచుకోవాలని మనవి చేసుకుంటూ, ముస్లిమ్స్కు 2 పండుగలు, ఒకటి రంజాన్లో దానం చేయడం, మరి బక్రీద్ వచ్చేటప్పటికి పక్కలో వాళ్ళకి త్యాగాలు చేయడం. అంటే ఎవరైతే మన వాడలో ఉంటారో, ఎవరైతే మన సహోదరులు ఉంటారో, ఎవరైతే మన బంధువులు ఉంటారో, ఎవరైతే మన చుట్టుపక్కల వాడలోని మన రిలేషన్స్ ఉంటారో, ప్రతి ఒక్కరికి ఎవరైతే మానవులై ఉంటారో వాళ్ళందరికీ మనం సహాయపడుతూ వాళ్ళు ఉన్నటువంటి సమస్యల్ని దూరం చేస్తూ ఆ భగవంతుని పట్ల ప్రత్యేకమైనటువంటి నమ్మకాన్ని ప్రదర్శిస్తూ ఆ త్యాగాన్ని, ఓ భగవంతుడా నువ్వు తప్ప మమ్మల్ని, ఓ అల్లాహ్ తాలా నువ్వు తప్ప మమ్మల్ని ఈ ప్రపంచంలో కాపాడేవాడేవాడు లేడు, మేము నీ పట్ల చాలా భక్తితో చాలా నమ్మకంతో ఉన్నాము. కాబట్టి అల్లాహ్ తాలాని మనం మననం చేసుకుంటూ, అల్లాహ్ తాలా మనం గుర్తు చేసుకుంటూ కుర్బానీ ఇచ్చుకొని, ఈ కుర్బానీని ఒక త్యాగంగా భావించి, కుర్బానీ ఇవ్వడం పెద్ద ఉద్దేశం కాదు ఇక్కడ, కానీ కుర్బానీ ఎందుకు ఇస్తున్నారంటే కుర్బానీ అనేటువంటి ఆ భగవంతుని పట్ల నమ్మకాన్ని ప్రదర్శించడానికి ఇస్తున్నారు. సో ఇచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు కుర్బానీ చేసి వాళ్ళు చేయరు. ఆ కుర్బానీలో 3 భాగాలు చేసి, ఒక భాగం పేదవాళ్ళకి పంచుతారు, ఒక భాగం బంధువులకు పంచుతారు, ఒక భాగం ఇంటి వాళ్ళు చేస్తారు. సో దీనిలో ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా తన చుట్టూ వాడలో ఎంతమంది అయితే ఉన్నారో, తన చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మన ఆనందాన్ని పంచుకోవాలనే ఉద్దేశంతో, ఒక త్యాగంతో ఇవన్నీ చేయడం జరుగుతుంది. కాబట్టి మరొక్కసారి ఈ పలమనేరు ప్రజలకు నేను బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుతూ, అట్లే మా హిందూ క్రిస్టియన్ సోదరులకు కూడా మా పండుగల్లో మీరు భాగస్వాములై, సహోదరులై, మేము మీతో ఎల్లవెల్లలా ప్రేమని పంచుతున్నాము, మీరు మాతో కూడా ప్రేమను పంచుతూ సంతోషంగా మనము ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకొని పోవాలని చెప్పేసి మనవి చేసుకుంటూ మరొక్కసారి అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను. నమస్తే, జై హింద్.